వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు. తాగినకు వాహనం, తాగినకు వాహనం, తాగినకు వాహనం, తాగినకు వాహనం, తాగినకు వాహనం. రోడ్డు భద్రత, రోడ్డు భద్రత, యొక్క కార్యక్రమానికి మేడం గారికి శిరస్సు వంచి నమస్కరించు కూడా మా మేడం గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. తన వంతు బాధ్యతగా ప్రికాషన్స్ తీసుకోవడం అనేది కంపల్సరీ. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. డబ్బుందని చెప్పి హెల్మెట్ పెట్టుకోకపోతే రోడ్డు ప్రమాదమే ఆగదు, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే రోడ్డు ప్రమాదమే ఆగదు. టాటా కంపెనీలకి సంబంధించిన పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్న సైరస్ మిస్త్రీ అనే ఆయన సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగా రోడ్డు ప్రమాదంలో ఆయన కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ తోటి 4 చనిపోయారు. నడిపింది ఆయన బ్రదరే. సుమారు 1,00,000 కోట్ల ఆస్తిపరుడు, కానీ ప్రమాదాన్ని ఆపలేకపోయారు. ఆస్తి ఎంత ఉన్నా కూడా మనం చూస్తున్నాం. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఇద్దరు కోల్పోయారు. ప్రతి వ్యక్తి తన వంతుగా హెల్మెట్ పెట్టుకోవడం అనేది తన రక్షణ కోసం అనేది తెలుసుకోవాలి. అలానే ప్రికాషన్స్ గురించి తాగి నడపడం అనేది, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం అనేది తన గురించి ఫస్ట్ ఆలోచిస్తే ఎదుటి వాళ్ళ గురించి తర్వాత ఆలోచించవచ్చు. అతి వేగంగా పోవడం వల్ల అనర్థాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా మనం తెలిసి కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెలిసి చేసే తప్పుల్ని అవాయిడ్ చేయడానికే వారోత్సవాలు, మాసోత్సవాలు, ప్రభుత్వం ఎన్నో ప్రికాషన్స్ తీసుకున్నది. కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతగా ఇవన్నీ రోడ్ రూల్స్ పాటిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంత చక్క ప్రోగ్రామ్ నిర్వహించిన ఎస్పీ గారికి, మొత్తం పోలీస్ బృందానికి అపోలో సైడ్ నుంచి చాలా ధన్యవాదాలు. మన అందరూ చాలా చక్కగా అవేర్నెస్ అంటే ఏమేమి పాటించాలని చాలా చక్కగా చెప్పారు అందరూ. నా తరపు నుంచి, అపోలో తరపు నుంచి నేను చెప్పాల్సింది ఒకటే, మనం అందరూ యాజ్ పబ్లిక్ అన్ని తెలిసినా కూడా ఎందుకు పాటించడం లేదని ఈరోజు ఖచ్చితంగా అందరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే హెల్త్ కేర్ లో మా సెన్సెస్ ఇప్పుడు విన్నారు ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి అనేది. రోజుకి 2-3 ఆర్టీఓ రావడం అనేది చాలా బాధాకరం విషయం. ఎందుకంటే మాకు వచ్చే ప్రతి రోడ్ యాక్సిడెంట్ మేము ఒకటే అడుగుతాం, అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏదైనా అవాయిడబుల్ ఉన్నాయా. సో అలాగా ఆలోచించినప్పుడు ఎన్నో వరకు కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే హెడ్ ఇంజరీస్ కానీ మిగతా మల్టిపుల్ ట్రామా ఇంజరీస్ అని అవాయిడబుల్ చేయగలుగుతామా అనే ఒక క్వశ్చన్ అనేది అందరూ మేము ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము. సో అందరూ చెప్పినట్టు జాగ్రత్తగా అందరూ హెల్మెట్లు కానీ, మొబైల్ ఫోన్స్ తో డ్రైవింగ్ కానీ ఇవన్నీ చాలా అవాయిడబుల్, చాలా సింపుల్ థింగ్స్. ఇవన్నీ అవాయిడ్ చేస్తే మన ప్రాణం అనేది ఖచ్చితంగా మనం కాపాడుకోగలుగుతాము. లాస్ట్ లో అంటే ఇంటికి నుంచి బయలుదేరే ముందు అందరూ చెప్పేది వెళ్ళొస్తాము అనే మాట. ఆ వెళ్ళొస్తాం అనేది అందరికి ఒక హామీ, ఒక మన ఇంటి వాళ్ళకి తిరిగి క్షేమంగా ఇంటి చేరుతామని ఒక హామీ. అది ఎప్పుడు మనం గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా మన కోసం ఏం కాదు, మన ఫ్యామిలీ కోసం కూడా మనం ఈ జాగ్రత్తలను తీసుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సరిపోవట్లేదు, అవేర్నెస్ క్రియేట్ చేస్తేనే ఏకైక పరిష్కారం అని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ప్రజల్లో ఎక్కువగా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుపోతే, ప్రజల్లో ఎక్కువ చైతన్యం తీసుకొస్తే తప్ప ఈ ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా అది అంత యూజ్ కాదని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు రానున్న ఇంకా మిగతా 20 days లోపల ఇంకా బాగా నిర్వహించి మనమంతా ప్రజల్లో చైతన్యం చేసి అనుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి ఇనిషియేటివ్ తీసుకున్న జిల్లా ఎస్పీ గారికి ధన్యవాదాలు. నమస్తే. ఒకసారి మన ఆర్టీసీ డిపో మేనేజర్ గారిని ఈ రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడితే కోరుతున్నాం.
అందరికి సేఫ్టీ కోసం ఇప్పే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇది జస్ట్ 1 పాయింట్ చెప్పాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు, ఎస్పీ మేడం, అడిషనల్ ఎస్పీ మేడం, డిఎస్పీఆర్లు, ఆర్టీసీఆర్ఎం, మున్సిపల్ కమిషనర్, మిగతా పోలీస్ సిబ్బంది, మరి మిగతా నెల్లూరు పట్టణ ప్రజలకందరికీ కూడా గుడ్ మార్నింగ్. మనం ఒకసారి యాక్సిడెంట్ సినారియో కనుక మన దేశంలో చూస్తే, మన ఇండియాలో 5 లక్షల పైగా యాక్సిడెంట్ జరుగుతున్నాయండి ఒక సంవత్సరంలో. అదేవిధంగా 5 లక్షల పైగా క్షతగాత్రులు అవుతున్నారు మన పౌరులు. డెత్స్ పరంగా చూస్తే మనం యాక్చువల్ గా 1,32,000 డెత్స్ అని మనం ఎవ్రీ ఇయర్ చెప్పుకుంటున్నాం మేడం. బట్ రీసెంట్ గా నేను ఒక ట్రైనింగ్ వెళ్ళాను మేడం. 2 వీక్స్ బ్యాక్ అండమాన్ లో ఒక ట్రైనింగ్ కండక్ట్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు చెప్పినటువంటి గణాంకాల ప్రకారంగా చూస్తే 1,72,000 మంది ఇండియాలో చనిపోతున్నారు. అదేవిధంగా ప్రారంభించినటువంటి మన గౌరవ జిల్లా ఎస్పీ మేడం గారికి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ, ఆర్టీసీ మరియు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, మెడికల్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ అందరికీ, వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినట్లుగా ఈ రహదారి భద్రత అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలి. ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి నుండో లేదా వారి పనిచేసే స్థలం నుండి బయలుదేరినప్పుడు తిరిగి వారి గమ్యస్థానానికి వెళ్ళేటప్పుడు అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సీట్ బెల్ట్ ధరించడము, అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడపకపోవడము, అదేవిధంగా 2 వీలర్స్ వారైతే ఖచ్చితంగా హెల్మెట్ ధరించడము, ఇవన్నీ కూడా భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఎందుకంటే